తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. తెలంగాణలో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి Jan 30న. మరి ఎప్పుడూ లేని హడావిడి ఈసారి ఎలక్షన్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అలాగే ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఇంతకు ముందు మహిళల పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉండేది. అయితే దీనిపై పిటిషన్ వేశారు డాక్టర్ జి సుభాషిణి గారు. ఫైనలీ సాధించారు. సుప్రీంకోర్టులో ఆవిడ వేసిన పిటిషన్పై తీర్పు వచ్చింది. 30% రిజర్వేషన్ సాధించారు. మరి ఆవిడ మనతో ఉన్నారు. తను కూడా ఈసారి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా సాధికారత అనుకోవచ్చా ఒక విధంగా? డెఫినెట్గా, బికాస్ ఇట్ ఈస్ అ హిస్టారిక్ ఆర్డర్ విచ్ ఇస్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్. ఎందుకంటే 20వ తారీఖు నోటిఫికేషన్ జారీకి ఉండే. సో మనకు 8వ తారీఖు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్లో తెలంగాణలో పార్టిసిపేషన్ అంటే మహిళల యొక్క పార్టిసిపేషన్ అనేది అక్కడ కనబడట్లేదు, ఎక్స్క్లూడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ 5 years తర్వాతనే మనకు ఒక అవకాశం ఉన్నది. అలాంటిది అంటే మళ్ళీ 5 సంవత్సరాలు మనము వేచి ఉంచవలసిన అవసరం ఎందుకు ఉంది? సో దాని మీద కొంత అందరితో కొన్ని సీనియర్స్తోని మనం చర్చించి మనము సుప్రీంకోర్టులో ఇంటర్వెన్ పిటిషన్ వేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే 18th మనకు లిస్టెడ్ అవుట్ అయింది. సో ఈ 18th ఎవరన్నా సరే ఎనీవన్ హూ ఎవర్ వకాలత్ వేసినా ఏది వేసినా దాంట్లో కనబడుతుంది. బట్ మా ఐఏస్ అన్నీ కూడా లిస్టెడ్ అయినాయి. ఎవ్రీ ఐఏ వి గాట్ ద నంబరింగ్ అంతా అయిపోయింది. సో దాన్ని మనము 18th అది ఒక ప్రాముఖ్యతమైన ఒక ఆర్డర్ కాపీ. అది కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే తెలంగాణ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ స్టేట్, సో విమెన్ షుడ్ గివ్ ద ఆపర్చునిటీ టు కంటెస్ట్. అంత పెద్ద వర్డ్ యూజ్ చేశారు. సో దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ డిసిజన్. అది అందులో ఆ ఆర్డర్ కాపీతోని ఈరోజు మనకు 55 మంది మహిళా న్యాయవాదులు కంటెస్టింగ్కి ముందుకు రావడం జరిగింది. సో దట్ ఈస్ అ వెరీ గ్రేట్, అంటే ఒక రాడికల్ చేంజ్ అన్నది మనం చూడగలుగుతున్నాము దీంట్లో. ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే 1961 అప్పుడు ఏదైతే అడ్వకేట్స్ యాక్ట్ స్టార్ట్ అయిందో దాంట్లో ఏంటంటే సెక్షన్ 3 ప్రకారము ఫర్ ఎవ్రీ బార్ కౌన్సిల్ షుడ్ బి ఫార్మ్డ్. అప్పటి నుంచి ఫార్మేషన్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 64 years అది బార్ కౌన్సిల్ ఫార్మేషనే. కానీ మనకు అంత ప్రాధాన్యతతోని ఒక 9 మంది మాత్రమే కంటెస్టింగ్లో ఉన్నారు. సో అంటే అన్ని సంవత్సరాల నుంచి మనకు ప్రాధాన్యత అనేది దొరకలేదు. మేబీ అది కారణాలు ఏదైనప్పటికీ దాన్ని మనము మొత్తం అందులోపటికి వెళ్ళట్లేదు. బట్ ఇప్పుడు వచ్చిన అవకాశాలని ఏ మహిళ కూడా వదులుకోకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డిసిజన్. అండ్ దీంట్లో మనకు 30% రిజర్వేషన్లో 20% ఫర్ ఎలక్షన్, త్రూ ఎలక్షన్స్ విమెన్ షుడ్ బి విన్, అండ్ 10% ఫర్ కోఆప్షన్ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఈ కోఆప్షన్ కూడా ఇంతకుముందు గతంలో ఎట్లుండే అంటే గతం 8th ఇచ్చిన ఆర్డర్లో ఎక్కడైతే మహిళా న్యాయవాదులు లేరో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడానికి ఈ కోఆప్షన్ సిస్టమ్ని కొంత ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కోఆప్షన్ సిస్టమ్ ఎప్పుడైతే మనకు వస్తుందో అంటే ఎన్నికలలో 20% తీసినప్పుడు మనకి 5 మెంబర్స్కే మనకు అవకాశం ఉంది ఎన్నుకోవాలంటే. సో కంటెస్టెంట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు 200 మెంబర్స్ ఉన్నారు కంటెస్టెంట్స్. సో ఆ 2000లో జనరలైజ్గా మనకు ఓటింగ్ సిస్టమ్ ఇచ్చినప్పుడు మేబీ అంటే ఇంతమంది మహిళల్ని ఎన్నుకోవడం ఎలా అన్నప్పుడు కూడా 5గురినే ఎన్నుకోవాలి. అంటే 10:1 కింద మనకు వస్తుంది. సో అది చాలా అంటే అందుకనే ఇప్పుడున్న ఎలక్షన్స్ చాలా ప్రాధాన్యత కూడుకున్నది. చాలా విధంగా మహిళలు కూడా కష్టపడి ఎవరికి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నవి, హౌ బెటర్ దే కెన్ డూ ఫర్ ద సొసైటీ అనే కాకుండా ప్లస్ మా అడ్వకేట్ ఫ్రెటర్నిటీకి కూడా ఏం చేయగలుగుతారు వీళ్ళు, ఏం చేస్తే రేపు అభివృద్ధి అన్నది అవుతుందన్నది ఎక్కువ స్థాయిలలో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. మన వాయిస్ రేస్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి అడ్వకేట్కి. ఏదో మహిళలకు 30% ఇస్తే చూడండి ఎలాంటి వాళ్ళు వచ్చిండ్రు అన్నది ఒక మాట కూడా రావద్దు. దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మంచి బాగా నైపుణ్యాన్ని సాధించుకొని ఈ సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే మహిళలు
ముందుకొచ్చి గెలవగలిగితే ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్. రేపు మనం ఎక్కడైనా కానీ పోటీకి వచ్చిండ్రు పలానా వాళ్ళు గెలిచారు అని చెప్తే కూడా ఇట్ ఈస్ ఎ వెరీ రిగార్డ్ అన్నది చాలా ఉంటుంది. కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్ ఏదైతే 30% సుప్రీంకోర్టు మనకి ఇవ్వడం జరిగిందో అది రిట్ పిటిషన్ నంబర్ 581 ఆఫ్ 2024లో యోగమయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇవ్వడం జరిగింది. మా ఐఏఎస్ కూడా లిస్టెడ్ అయిన ఐఏఎస్ అది కూడా మీకు ఒకసారి నేను చూపించగలుగుతానేమో. దీస్ ఆర్ ద ఐఏఎస్. నేను ఇది ఫోకసింగ్ చేసుకుంటే మీకు బికాజ్ ఇట్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ ఐఏఎస్ అన్నట్టు ఇవన్నీ కూడా. సో దీంట్లో 324,201 ఒకటి 2025లో ఇవ్వడం జరిగింది, 325529 ఆఫ్ 2005 అండ్ 324198 ఆఫ్ 2005. ఈ 3 ఐఏఎస్ని కలుపుకొని తెలంగాణకు ప్లస్ ఆంధ్రప్రదేశ్కి, మనతో పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ యొక్క ఆర్డర్ వర్తిస్తుంది. సో వాళ్ళకు కూడా 30% రిజర్వేషన్ ఈ ఆర్డర్ ద్వారా రావడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయము. అంటే తెలంగాణకు సంబంధించి మనము దాన్ని వెయ్యడము, సుప్రీంకోర్టు దానికి ఒక స్పందించి మన ఆర్డర్కి, మన వేసిన పిటిషన్కి ఒక రిమార్కబుల్ అంటే చరిత్రకి కావాల్సిన ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ఈ 30% రిజర్వేషన్ కూడా ఫస్ట్ టైం మనకు తెలంగాణలో నిర్వహించడం జరుగుతుంది. వేరే రాష్ట్రాలలో ఇంకా ప్రారంభించలేదు, మనమే ఫస్ట్ ప్లేస్ కింద తీసుకోవచ్చు. మన మహిళలు ఇక్కడ 5 ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కూడా ఫస్ట్ టైమే. సో ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టు. సో ఐ హార్ట్ఫుల్లీ అంటే నా తరఫు నుంచి పూర్తి స్థాయిలలో మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా కంటెస్ట్ చేసే వాళ్ళకి తప్పకుండా నా యొక్క మద్దతు ఉంటుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సపోర్ట్ అండ్ ఓట్ ఫర్ ద విమెన్. 5 votes మనకు కావాలి కాబట్టి మంచి ప్రాధాన్యతతో ఇచ్చి ముందు స్థాయిలలో గెలిపించగలిగితే దట్ విల్ బి వెరీ గ్రేట్. ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మహిళలు పార్టిసిపేట్ చేయడం వల్ల మహిళా అడ్వకేట్స్కి ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఇప్పుడు ఏం గ్రేట్ జరగబోతోంది? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఒక వాయిస్ అనేది మహిళల తరఫు నుంచి ఉన్నట్టయితే, ఇప్పుడు మీకు పార్లమెంట్లో మహిళలు ఉన్నారు, ఎవరో ఒకరైతే మహిళలకు ఇలా అన్యాయం జరుగుతుంది అన్నది అయితే డెఫినెట్గా ఇస్తారు. అదేనే కాకుండా వాట్ ఆల్ పాసిబిలిటీస్ మహిళలకు ఎందుకు వెనుకంజలో ఉన్నారు, ఎలా ముందంజలో ఉండడానికి బలమైన కారణాలు మనం తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్కి బార్ కౌన్సిల్ యొక్క సహకారం తీసుకుంటూ విధిగా ఈవెన్ కాలేజెస్లలో కూడా జూనియర్ అంటే మహిళల న్యాయవాదుల కింద వచ్చే వాళ్ళకు కూడా ఇది చాలా సహకారంగా ఉంటుంది. అదేనే కాకుండా ఎనీవన్ ఏదైనా మహిళకు అక్కడ అన్యాయం జరిగింది కావలసుకొని ఎవరన్నా వాళ్ళని ఇదిగా చూసినట్టయితే అంటే డిసిప్లినరీ యాక్షన్స్ కానీ కావలసుకొని చేసిన దాన్ని కూడా మనం ప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్లస్ విమెన్కి డెఫినెట్గా ఒక సపోర్టివ్ ఉంటుంది. దేర్ ఈజ్ ఎందుకంటే రిప్రజెంటేషన్ లేకుంటే ఒక సపోర్ట్ అనేది లేదు. మరి 64 సంవత్సరాల నుంచి ఆ దిశగా మనం వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నాం కదా. డెఫినెట్గా అభివృద్ధి అనేది విమెన్ ఎంపవర్మెంట్ దృష్టి, ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా విజ్ఞులు ఉన్నారు, చాలా స్థాయిలలో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది, అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంలో తప్పు లేదు. సో దట్ రిప్రజెంటేషన్ ఒకవేళ సపోజ్ నేను ఎన్నికైనా అనుకోండి, డెఫినెట్గా విల్ గో విత్ ద విమెన్ ఇష్యూస్. డెఫినెట్గా జూనియర్స్ కానీ ఏదైనా కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మేల్ ఆర్ ద ఫీమేల్, వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ along with reservation. It is not like that women కి వచ్చి విమెన్ గురించే మాట్లాడాలన్నదిగా. డెఫినెట్గా అందరినీ సముచిత స్థానం కోసమే మనము ఒక ప్రయత్నం అన్నది జరిగింది. సో ఆ సముచిత స్థానంలో అందరి కోసం పోరాడాలి, అది మన లక్ష్యం. అందుకనే ఓట్ అనేది ఇట్ ఈస్ ఏ నేషన్స్ ప్రైడ్ ఫర్ ద అడ్వకేట్. ఎందుకంటే అడ్వకేట్ అనే వ్యక్తి ఎప్పుడైనా కానీ చట్టానికి ఒక గార్డియన్గా ఉన్నాడు, ఒక కాన్స్టిట్యూషన్కి హీఈస్ ఎ గార్డియన్, హీఈస్ ఏ he shows the country how to be a disciplined person. ఒక సిటిజన్కి మార్గదర్శకుడు ఒక అడ్వకేట్. కాబట్టి అడ్వకేట్ వృత్తిని పెంపొందించడానికి, అభివృద్ధి కావడానికి బలమైన యంత్రం అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో మనకు తెలంగాణ కాబట్టి ఓవరాల్లో ఇండియా అనేది ఉంది. కాబట్టి డెఫినెట్గా మహిళలకనే కాదు, జూనియర్స్కనే కాదు, ఎవ్రీథింగ్ వీ విల్ ట్రై టు ప్రోగ్రెసివ్గా వెళ్ళడానికి ఒక
స్థాయిలో ఓట్ ఎవరైనా వేయచ్చా? అంటే జూనియర్స్, సీనియర్స్, ఇయర్స్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది వాళ్ళు ఆల్రెడీ సబ్మిషన్ చేసేళ్ళు. ఆల్మోస్ట్ 35,000 మెంబర్స్ పైన చీలికలో ఉన్నారు. సో వాళ్లకు ఈ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా అంటే దాటేయకుండా 25 మెంబర్స్, దీంట్లో టోటల్ మెంబర్స్ 25 మెంబర్స్ ఉంటారు. సో రిజర్వేషన్కి కనుక ఉమెన్ రిజర్వేషన్కి 5 ఓట్స్ అన్నది కంపల్సరీ. అండ్ మిగతా అన్ని కూడా మేల్ ఓట్సే. మేల్స్ దే హ్యావ్ దేర్ ఓన్ ఓటింగ్ సిస్టమ్ అన్నట్టు. సో ఇదంతా కూడా జనరలైజ్లా వస్తుంది కాబట్టి ఆ జనరలైజ్ని హౌ యు ఆర్ అడాప్టింగ్ టు ఓట్. ఎందుకంటే ఒక్క ఓటుకి 2 నిమిషాలు టైం తీసుకున్న 25 ఓట్స్ వేయడానికి ONE1 TWO2 THREE3 అంటే ఈ సిస్టంలో రాయాలి. ఓకే. సో హౌ బెస్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఇన్ ద అడ్వకేట్స్. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకు అంటే అవేర్నెస్ ఉందో లేదో, బట్ దిస్ అంటే ఈ యొక్క వాయిస్ డెఫినెట్గా ఇట్ విల్ రీచ్ ద పీపుల్ అని నేను అనుకుంటున్నాను. అడ్వకేట్స్కి ఎవరైతే తెలియని వాళ్ళకి ఇది తెలిసే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ అ వాల్యుబుల్ ఓట్. రైట్, డెఫినెట్లీ అండి. మహిళా సాధికారత కోసం మీరు కృషి చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం. విష్ యూ గుడ్ లక్ అండి, మీరు గెలవాలి. నిజంగా అప్పుడే మహిళా సాధికారత మంచిగా వాళ్ళందరికీ కూడా బాగా చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.